సమాజంలో జరుగుతున్న ఘటనలు బాల్యాన్ని చిదిమేస్తున్నాయి. తల్లిదండ్రుల తప్పులు పిల్లలకు శాపంగా మారుతున్నాయి. అభంశుభం తెలియని వయస్సులోనే మోయలేని బాధలు భరిస్తున్నారు. కాలం విసురుతున్న సవాళ్లకు వారి వద్ద సమాధానం లేకుండా పోతోంది. ఆనందానుభూతులతో నిండాల్సిన బాల్యం కన్నీరు కార్చుతోంది. తల్లిదండ్రుల క్షణికావేశంతో చేసే పనులతో వారు కన్న కంటిపాపల భవిష్యత్తు చీకటిమయంగా మారిపోతోంది. తాజాగా యాదాద్రి జిల్లాలో జరిగిన సురేందర్ ఘటనలో అతడి కుమారుడి రోదన అందరి గుండెల్లో బరువెక్కిస్తోంది. చావు పిలుస్తోందని తండ్రి వెళ్లిపోయాడు. భర్త చనిపోయాడని తల్లి అదే చెరువులో దూకేసింది. కానీ రెస్క్యూ బృందాలు ఆమెను కాపాడాయి. తల్లి బయటకు రాగానే ఆ బాలుడు ఆమెను హత్తుకొని ఏడుస్తున్న దృశ్యాలు కన్నీళ్లు పెట్టించే విధంగా ఉన్నాయి. ఆ విజువల్స్ ఒకసారి మీరు కూడా, ఆ పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. కొడుకుని చూడాలి కదమ్మా. కనీసం వాడంతా బాగా అంటుండు. వాడు మాట్లాడదాం. రెస్క్యూ బృందాలైతే సంధ్యని, సురేందర్ భార్య ఎవరైతే ఉన్నారో తనని కాపాడారో, కాపాడి పైకి తీసుకొచ్చిన తర్వాత తన కొడుకు తల్లడిల్లిపోతున్నాడు. అమ్మా, నాన్న చనిపోయాడు, నువ్వు చనిపోకమ్మా, ప్లీజ్ అమ్మా అని అమ్మని హత్తుకొని ఏడుస్తున్న దృశ్యాలు అందరినీ కూడా, అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తున్నాయి. పిల్లల గురించి ఆలోచించాలి కదా అని చెప్పి కూడా పక్కనున్న వాళ్ళు ఓదారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బంధువులు. ఈ విషయం చాలా హృదయ విదారకరంగా ఉంది. అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారి మార్చేసిందని చెప్పొచ్చు. నన్ను చావు పిలుస్తోంది అంటూ కూడా సురేందర్ చెరువులో దూకి చనిపోయిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకోగానే అక్కడ భార్య కూడా దూకేసిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఆమెను రెస్క్యూ బృందాలన్నీ కూడా కాపాడి పైకి తీసుకొచ్చాయి. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం రామ్నగర్కు చెందిన బర్ల సురేందర్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ రామంతపూర్లో నివాసం ఉంటున్నాడు. హైటెక్ సిటీలో ఐసిఐసిఐ బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న సురేందర్ 10 రోజులుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చావు తనను పిలుస్తోంది అంటూ కూడా ఆందోళనకు గురయ్యాడు. ఒక్కసారిగా శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు సురేందర్. నేరుగా బీబీనగర్ చేరుకున్నాడు. అక్కడ తన ఫోన్లో, నేను బీబీనగర్ చెరువు దగ్గరున్నాను, 10 రోజుల నుంచి చావు నన్ను పిలుస్తోంది, అందుకే నేను చెరువులో దూకి చనిపోతున్నాను, నాకెలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, నా చావు పాత ఇంటి దగ్గరే చెయ్యండి, నెల రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది, నా అంత్యక్రియలన్నీ కూడా పాత ఇల్లు ఏదైతే ఉందో అందులోనే జరగాలి అంటూ కూడా ఒక ఆడియో రికార్డుని కుటుంబ సభ్యులందరికీ కూడా సురేందర్ పంపించిన వైనం కనిపిస్తోంది. అనంతరం తన వద్ద ఉన్న వస్తువులను కట్టెపై పెట్టి చెరువులో ఒక్కసారిగా కూడా దూకేశాడు. సమాచారం అందుకున్న భార్య, బంధువులు పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. చెరువు సమీపంలో సురేందర్ చెప్పులు, ఫోన్ కట్టెపై లభించాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సిబ్బందితో కలిసి కూడా అక్కడ మొత్తం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకవైపు భర్త కోసం గాలిస్తున్న సమయంలోనే అక్కడే ఉన్న అతడి భార్య సంధ్య భర్త మృతిని తట్టుకోలేక అతడి చెరువులోకి దూకేసింది ఒక్కసారిగా. దీంతో కుటుంబ సభ్యులు, అక్కడున్న స్థానికులు కూడా ఒక్కసారిగా కూడా గట్టిగా అరిచారు. అక్కడే గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది కూడా ఆమెను వెంటనే రక్షించి కూడా పైకి తీసుకొచ్చారు. ఆ విజువల్ కూడా మీరు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆమె దూకగానే కూడా అక్కడ తక్షణం అక్కడున్న రెస్క్యూ సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా వెంటనే అప్రమత్తం అయ్యి ఆమెని బయటకి తీసుకొచ్చే దృశ్యాలు కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఆమెని బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా బాలుడు ఒకంత చాలా ఆవేదనగా కూడా అమ్మని హత్తుకొని కూడా, నువ్వు చనిపోకమ్మా, ప్లీజ్ అమ్మా, నాన్న చనిపోయాడు అంటూ కూడా ఆ పిల్లాడి ఆర్తనాదాలు ఒకంత అందరినీ కూడా అక్కడ బాధకు గురి చేశాయని కూడా చెప్పచ్చు. ఆ బాబుకి వయసులో ఏం తెలుసు, తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వింటారు, వాళ్ళు తప్పితే వాళ్ళకి ఇంకొక ప్రపంచం కూడా తెలీదు. ఇదే నేపథ్యంలో తల్లి చేస్తున్న ఆ అఘాయిత్యానికి కూడా బాబు ఒక్కసారిగా కూడా భయపడిపోయిన పరిస్థితి అక్కడ మనకి కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
నాన్న ఎలాగూ లేడు, చనిపోయాడు, ఏం ఆలోచించకుండా నువ్వు కూడా నా గురించి ఆలోచించకుండా చచ్చిపోతున్నావా అమ్మా, నన్ను ఎవరు చూస్తారు అని ఆ భేద చూపులు, ఆ బేల చూపులు కూడా అందరినీ బాధ పెడుతున్నాయని కూడా మనం చెప్పుకోక తప్పదు. ఆమెని, ఆ బాబుని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓదారుస్తున్నారు. తండ్రి బలవన్మరణానికి పాల్పడడం, తల్లి చెరువులోకి దూకడంతో కుమారుడు ఒక్కసారిగా బోరున విలపిస్తూ అమ్మా నువ్వు చచ్చిపోద్దమ్మా అని రోధించడం అక్కడ ఉన్న వారందరినీ కూడా కంటతడి పెట్టిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. సురేందర్ డిప్రెషన్ కారణంగా ఇలా ప్రవర్తించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అతడి మానసిక స్థితి కారణంగా ఆ కుటుంబంతో పాటు గ్రామాన్ని కూడా ఈరోజు విషాదంలోకి నెట్టేశాడు. పట్టుకోండి మాకు పంపించదు, ఎక్కడ పంపించకండి, వెళ్ళి తీసుకొచ్చావా కనీసం వాడంతా బాగా అంటుండు, వాడు మాట